బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన కిస్మత్పూర్ గ్రామంలో మన అపోలో ఫార్మసీ పక్కన హోటల్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. మా కిస్మత్పూర్ అబ్బాయికి కాలు ఇరిగింది పాపము. మరి కమిషనర్ గారు మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తుండో తెలియదు. మరి ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మరి స్పీడ్ బ్రేకులు వేయాలని చెప్పేసి అంటున్నాము. మన బ్రిడ్జి నుంచి మన బండ్లగూడ చౌరస్తా వరకు, మరి రాక్షసి రోడ్లో కూడా మరి అక్కడక్కడ స్పీడ్ బ్రేకులు వేస్తే కొన్ని యాక్సిడెంట్లకు న్యాయం జరుగుతుంది. మరి ఎందుకంటే చిన్నపిల్లలు కాళ్ళు చేతులు ఇరిగి పాపం వాళ్లకు భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. దయచేసి ఎందుకంటే స్పీడ్ బ్రేకులు వేయాలి. ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? ఇలా అబ్బాయి కాలు ఇరిగిపోయింది, చిన్న అబ్బాయి. మరి ఎందుకు మరి కార్పొరేటర్లు ఎక్స్ కార్పొరేటర్లు మరి ఎందుకు మరి ఇలా నిర్లక్ష్యం చేస్తారో తెలియదు. దయచేసి ఎందుకంటే మన ప్యాచ్ వర్కులు వేశారు. మరి ప్యాచ్ వర్కులు మరి బ్రిడ్జి మీద వేశారు, అక్కడక్కడ వేశారు. మరి మధ్యలో కూడా వదిలిపెట్టారు. మరి కిస్మత్పూర్ మన బండ్లగూడ చౌరస్తా వరకు మరి అక్కడ మన వివేకానంద స్టాచ్యూ వరకు వేసి మరి అక్కడ ఆపేశారు. దయచేసి అది మొత్తము పెట్రోల్ పంప్ వరకు ఆ గుంతలు మొత్తము పూడ్చి ప్యాచ్ వర్కులు చేస్తే బాగుంటుంది. మరి దర్గా రోడ్లో కూడా అలానే ఉన్నాయి. మరి అది కూడా ప్యాచ్ వర్కులు ఎక్కడెక్కడ అవి కూడా చేయాలి. మరి రాక్షసి రోడ్లో కూడా అలానే ఉన్నాయి, అది చేయాలి. మరి ఐమాక్స్ లైట్ పెట్టమని చెప్పాము. ఐమాక్స్ లైట్ కూడా మన ఇంద్రమ్మ చౌరస్తా దగ్గర మరి ఈ టైం అయిందంటే యాక్సిడెంట్లు ఎన్ని జరుగుతాయో తెలియదు. దయచేసి మరి నిర్లక్ష్యం చేయొద్దు మన కమిషనర్ గారు. మరి ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతాయో తెలియదు. దయచేసి మా గ్రామస్తులు 4 చనిపోయారు ఆ ఇంద్రమ్మ చౌరస్తా దగ్గర. దయచేసి నిర్లక్ష్యం చేయొద్దన్న. మరి సాయిబాబా కాలనీలో మరి బస్సు గురించి మరి సంవత్సరం సాంది అడుగుతున్నాము. మరి ఓంనగర్ కాలనీ కేసీఆర్ మన కాంగ్రెస్ పెద్దలు మరి ఓంనగర్ కాలనీ, సాయిబాబా డిఫెన్స్ కాలనీ, దర్గా కాలేజ్ కానీ హిమాయసార్ వరకు మరి బస్సు అప్పట్లో ఉండే కరోనా సంది బంద్ అయింది. మరి తొందరగా ఆ కాలనీ కూడా బస్సు వేపించే ఏర్పాటు చేయాలి దయచేసి. ఎందుకంటే ఆ నాణ్యత లేని మేనాల్స్ వేశారు. దయచేసి ఆ మేనాల్స్ కూడా సరి చేయాలి. మరి అక్కడ 2 రోడ్లు ఉన్నాయి సాయిబాబా కాలనీలో. మరి కాంక్రీట్ వేశారు, అలానే పెట్టారు. మరి ఆ రోడ్లు కూడా తొందరగా సిమెంట్ రోడ్ వేస్తే బాగుంటుంది. మరి శిశు మందిర్ ముంగట కూడా ఆ రోడ్డు వర్షాలు వస్తే మరి రైట్ సైడ్ లో మరి డౌన్ లా మరి ఆ కాలనీకి మరి లక్షల రూపాయలు ట్యాక్సులు కడుతున్నారు. మరి ఆ రోడ్డు ఇమ్మీడియట్లీ మరి 3 నెలలు అవుతుంది. మరి ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసి మరి ఓపెనింగ్ చేశారు. మరి ఆ రోడ్డు కూడా తొందరగా వేస్తే బాగుంటుందన్న. ఎందుకంటే ఆ కాలనీ వాళ్ళు చాలా ఆవేదనతో ఉన్నారు. ఎందుకంటే వాన పడ్డదంటే ఆ రోడ్డు మొత్తము 1 ఫీట్ 2 ఫీట్ల హైట్ తోటి నీళ్లు నిలబడతాయి అక్కడ. దయచేసి ఆ రోడ్డు మొత్తం తొందరగా చేపిస్తే బాగుంటుంది. డ్రైనేజ్ కూడా వేయాలి, మొత్తం మూసీలో కలపాలి. మరి రాఘవేంద్ర కాలనీలో కూడా మరి లక్షల రూపాయలు పెట్టి సీసీ రోడ్ వేశారు, డ్రైనేజ్ చేశారు. మరి ఆ నీళ్లు ఎక్కడ పోతాయో తెలియదు. ఆ ఏఈలు డీలు మరి ఎలా రికవర్ చేశారో తెలియదు. మరి ఒకసారి వచ్చి చూడండి. ఎన్ని వాట్సాప్లు పెడితే కూడా మరి కమిషనర్ గారికి కనికరం లేదు. దయచేసి ఎమ్మెల్యే గారు చూడాలి వచ్చి. మరి కస్తూరి నరేంద్రన్న గారు మరియు మన జ్ఞానేశ్వరన్న గారు మన కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఇప్పుడు పార్టీ మనది ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బదలామవుతుంది. దయచేసి మీరు ఇమ్మీడియట్లీ ఆ డ్రైనేజ్ తీసేసి అది మూసీలో కలిపేటట్టు చేయాలి. మరి ఎందుకంటే ఆ కాలనీ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి మరి ప్రతి గ్రామంలో మరి గండిపేట మండలంలో పార్క్ ఉండాలి, 5 ఎకరాలు. మరి శ్మశాన వాటికల దగ్గర మరి స్నానాల గదులుంటాయి. మరి ఆ గదులు కూడా ఏర్పాటు చేయాలి. ఒక బోర్ ఉండాలి ప్రతి శ్మశాన వాటిక దగ్గర, ప్రతి గ్రామంలో. మరి గరీబులకు మరి అప్పట్లో 2006లో వైఎస్ గారు ఎలా ఇచ్చారో ఇందిరామ పట్టాలు, మరి ఆ పట్టాలు కూడా ప్రతి గ్రామంలో అప్పట్లో ఇచ్చినట్టు మరి 500 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. దయచేసి వీటితో పాటు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఇచ్చే ఏర్పాటు చేయాలి మన కాంగ్రెస్ పెద్దలు. మరి ఎందుకంటే మన కేసీఆర్ పీరియడ్ లో మరి 1 గజం జాగ కూడా వరకు ఇవ్వలేదు. మన హిమాయసార్ గుట్టలల్లా మన ఎమ్మెల్యే గారు ప్రకాష్ అన్న గారు కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు మరి 200 ఎకరాలు గుట్టలు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయడం జరిగింది. మరి మరి మన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా కూడా మన రాజన్న నియోజకవర్గ పేద ప్రజలు ఎమ్మెల్యే గారికి తెలియదా? మరి ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు మన పార్టీ ఉంది కాబట్టి, అప్పట్లో వైఎస్ గారు చేసినందుకు మన పార్టీ గెలిచింది కాబట్టి ఇప్పుడు మన పార్టీ మనకు పేద ప్రజలకు మాత్రము ఆ ఇళ్ల పట్టాలు ఇవన్నీ ఇచ్చే ఏర్పాటు చేయాలన్న. గవర్నమెంట్ ల్యాండ్ ఎన్నో కబ్జాలు జరుగుతున్నాయి. దయచేసి అవన్నీ
గుంజి మరి అవన్నీ మన పేద ప్రజలకు ఇస్తే బాగుంటుంది. మరి ఆడపిల్లలకు మరి భర్త చనిపోయిన వాళ్ళకు పింఛన్లు మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తారో తెలియదు. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోతుంది మన కాంగ్రెస్ పార్టీ గెలిచి. దయచేసి ఎందుకంటే పింఛన్లు ఇవ్వాలి, మరి రేషన్ కార్డులు ఇవ్వాలి. రేషన్ కార్డులు కూడా ఎంతో మందికి మరి ప్రతి గ్రామంలో ఇవ్వాలి. ఏదో టూత్ పాలిష్ లాగా ఇచ్చి మరి ఆఫ్ చేసుకుంటే కాదు. ఎందుకంటే ప్రతి మనిషి ఓటు అవసరం మనకు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే ఏర్పాటు చేయాలి. వీటితో పాటు హెల్త్ కార్డు ఇవ్వాలి. మరి మన ఆడపిల్ల పిల్లలైతే తులం బంగారం ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వాలి. 2500 కూడా ఇవ్వాలి మహిళలకు. దయచేసి ఇవన్నీ ఇచ్చే ఏర్పాటు చేయాలన్నా. మన్యమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్. నిర్లక్ష్యం చేయదు, పేదలను మాత్రం గుర్తించుకోవాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై హింద్.